హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ అయితే చేసుకుందాం. వచ్చేయండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు గోధుమ పిండి, 2 బనానాస్ తీసుకున్నాను, హాఫ్ కప్ బెల్లం తురుము, 1 కప్పు పాలు. వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసి ఎవరికైనా వితౌట్ ఎగ్ తినే వాళ్ళు అనుకుంటే ఇలాచీ కానీ వెనిలా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. విత్ ఎగ్తో కావాలి అనుకుంటే ఎగ్స్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. అండ్ మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ అండ్ అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో బాగా పండిన బనానాస్ ఉంటే పడేయకుండా, వేస్ట్ చేయకుండా ఇలా ప్యాన్ కేక్స్ చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో వీటిని మనం నాన్ స్టిక్ కడాయిలో వేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో నా దగ్గర నాన్ స్టిక్ కడాయి లేదు, ప్యాన్ లేదు. సో అందుకని నేను చిన్నగా ఉన్న ఇలాంటి కడాయి తీసుకొని అందులో వేస్తున్నాను. బాగా వస్తుంది, బట్ చిన్నగా ఉండేసరికి దాన్ని తీయడం రావట్లేదు, అందుకే అలా కష్టపడాల్సి వస్తుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకోండి, చాలా చాలా బాగా వస్తాయి. ఇంకా చేయాలనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలి అనుకుంటే ఒక ప్యాన్ కేక్ మీద మధ్యలో మనం పీనట్ బటర్ కానీ చాక్లెట్ సిరప్ కానీ దాని మీద రాసి దానిపైన ఇంకో ప్యాన్ కేక్ పెట్టి ఇస్తే డోరా కేక్స్లా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి వీటిని స్నాక్స్ బాక్స్లో కూడా మనం పెట్టి ఇవ్వచ్చు. సో ఇంతే అండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.